ఈ గాయం నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగు. నీ గుండె కోతను చూసిన, నీ గుండెను తయారు చేసిన ఆ దేవుడు, మనస్సున్న దేవుడు, నీ మనస్సు గురించి ఆలోచిస్తున్న దేవుని గురించి నాకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నా గుండె కోత ఎవరు చూస్తారండి? ఎవరికి చెప్పుకోలేని నా కన్నీరు, ఎవరికి చెప్పుకోలేని నా బాధ, ఎవరికి చెప్పుకోలేని నా శోకం దిగమింగుతా ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి, ఆరోగ్యం క్షీణిస్తుంది, ఒక్క రాత్రి నిద్ర పట్టట్లేదు. నా గుండె కోత ఎవరు అర్థం చేసుకుంటారని ఈరోజు దిక్కులు పిక్కటి లేదట ఏడుస్తున్నట్లయితే, ప్రియ సోదరి సోదరా, నీ వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడని ఆశపడుతున్నాడు. నేను తయారు చేసిన దేవుడు, ప్రేమాస్వరూపం దేవుడు, బేషరతుగా ప్రేమిస్తున్న దేవుడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ గుండె కోత, నీ గాయాన్ని నేను చూస్తాను. ఐ హ్యావ్ సీన్ యువర్ పెయిన్. బలహీనుల పక్షమున, అభాగ్యుల పక్షమున, గాయపడ్డ వారి పక్షమున, గాయపడిన దేవునికే తెలుసు ఆ బాధ ఏంటో. మనసున్న వేదన ఉప్పెనై రేగన, గాయమును మానుపమా గాయపడిన యేసయ్య. గాయం పడ్డోడికే తెలుస్తుంది ఆ గాయం ఎంత వేదనకరమైందో. పోతే నాకంటూ నా గుండెను అర్థం చేసుకొని చూస్తున్నవాడున్నాడు, వింటున్నవాడున్నాడు, నన్ను హత్తుకున్నవాడున్నాడు. నా ప్రాణం బతికేదాకా నేను ఆయనని ఆరాధిస్తా అని చెప్పి యెహోవాను స్తుతించడం ఆరంభించింది. షీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించి. అన్ని భయాల నుంచి ఏమొచ్చిందంట? పరిష్కారం వచ్చింది. ఎప్పుడు పరిష్కారం వచ్చింది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదని, నిత్యమైన కీర్తి. ఎప్పుడైతే స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాడో అన్ని భయాలు, భవిష్యత్తు భయం, బతుకుదెరువు భయం, కెరియర్ భయం, మ్యారేజ్ భయం, పిల్లల భయం, పరిచర్య భయం, అన్ని భయాల నుంచి ఒకేసారి ఏమొచ్చింది? విడుదల వచ్చేసి. నా జీవితంలో ఎందుకు దేవుడు ఇవ్వాల్సిన జవాబు ఇవ్వడం లేదు? చేతిదాకా అందింది కాస్త చేజారిపోతుంది. నా జీవితంలో బ్రేక్ త్రూ ఎందుకు జరగట్లేదు? ఇంకా ఎందుకు నా జీవితంలో పరిష్కారం రావట్లేదు అని ఈరోజు చాలామంది ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగా మనందరికీ బాగా పరిచయం, అతను ఒక దైవజనుడు, వాస్తవంగా దేవుని పరిచయను, దేవుని పిలుపుని పొందినవాడు, ఉన్నతమైన అభిషేక్తుడు. దేవుడు తన ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వద్దని దానికి వ్యతిరేకంగా ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అతని పేరు యోనా. ఈ యోనా దేవుడు చెప్పిందేమో నినివేకి వెళ్ళమంటే, ఈ యోనా మాత్రము తర్షీషు వెళ్ళడం ఆరంభించాడు. సరే, తర్షీషు వెళ్దామని ఆశపడి ఓడెక్కాడు, ఓడ ప్రయాణం అయ్యాడు. ఇప్పుడు ఓడ ప్రయాణం అయ్యి వెళ్తున్న సందర్భంలో మనందరికీ బాగా పరిచయం, దేవుడు పెద్ద తుఫానును అనుమతించి ఆ యొక్క ఓడ అంతా కూడా బద్దలైపోయే పరిస్థితి ఆసన్నమైంది. ఈ సందర్భంలో అందరూ వచ్చి ఎవరి దేవుళ్ళని వారు ప్రార్థిస్తున్నారు. జాగ్రత్త వినండి, ఎవరి దేవుళ్ళను వారు ప్రార్థిస్తున్నారు. పరిష్కారం కొరకు ఏదో ఒక దేవుడు స్పందిస్తే బాగుండని అందరూ దిక్కులు పిక్కటిల్లేదట్టు బిగ్గరగా కేకలు వేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎవరి ప్రార్థన, ఎవరు నోరు తెరిస్తే పరిష్కారం వస్తుందో ఆ వ్యక్తి మాత్రము గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. గాఢిద్దరికి వెళ్ళిపోయి బాగా నిద్రిస్తూ ఉండేసరికి కెప్టెన్ వచ్చాడు ఆ ప్రాంతానికి. వచ్చి, ఓయి నిద్రపోతా, ఇంకెంతకాలం నిద్రపోతావు, లేచి నీ దేవుణ్ణి ప్రార్థన చేయి. ఈయన అన్నాడు, ప్రార్థన చేస్తే వర్కౌట్ అయ్యేది కాదండి, ఈ ప్రాబ్లం ముదిరిపోయిన ప్రాబ్లం ఇది, నన్ను తీసుకెళ్ళి ఏం చేయండి, తీసుకెళ్ళి సముద్రంలో పడేసేయండి. ఆశ్చర్యపోయారు అందరూ, ఇదేంటండి ఇంత మాట అంటున్నాడు అని. సరే, చెప్పాడు కదా నా వల్లనే మీకు అన్ని తిప్పలని, తీసుకెళ్ళి సముద్రంలో తీసుకెళ్ళి ఇసిరి పాడేశారు. యోనా 1:17, జోనా 1:17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. 3 దినాలు ఏం చేస్తున్నట్టండి? గట్టిగా చెప్పాలి. 3 దినాలు ఎక్కడ ఉన్నాడు? మత్స్యం కడుపులో ఉన్నాడు. 3 దినాలు మత్స్యం కడుపులో ఏం చేస్తున్నాడు? 3 రోజులు యోనా ప్రార్థన చెయ్యలేదు. యోనా 2వ అధ్యాయము 1వ వచనం. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా రాస్తుంది. ఇంగ్లీష్ చూద్దాం, చాలా స్పష్టంగా రాస్తుంది. దెన్ జోనా ప్రేడ్ అంటు ద లార్డ్. దెన్ అంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే వెన్. ఎప్పుడైనా దెన్ అన్నారు అనుకోండి, మన నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగాలి? వెన్.
అప్పుడు అంటే నువ్వేమనాలి? ఎప్పుడు అని అడగాల. ఎప్పుడు అంటే దాని ముందు వచ్చిన చదువుదాం. యోనా 1:17, జోనా 1:17. Now the Lord had prepared a great fish for swallow up Jonah, and Jonah was in the belly of the fish 3 days and 3 nights. 3 రోజులు 3 రాత్రులు చేప కడుపులో ఉన్న పిమ్మట, దెన్ అప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు? 3 రోజుల తర్వాత, అంటే 3 రోజులు ఎండింగ్ వస్తున్న టైంలో. మరి 3 రోజులు ఏం చేశాడు? ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. బయటకు రావడానికి ట్రై చేస్తున్నాడు. 3 days of frustration, 3 days of self attempts to come out of the pain. అయితే ఇది ఏం సమస్య అండి? యోనా 1:17, గొప్ప మత్స్యము, ఇట్స్ అ గ్రేట్ ఫిష్, ఒక పెద్ద సమస్య వలలో చిక్కుపోయాడు. ఆ సమస్య చుట్టంతా చిమ్మచికటైపోయింది. భవిష్యత్తు ఏమవుతుంది? అగమ్యగోచరంగా ఉంది. అనుక్షణము కూడా మరణము పొంచి ఉంది. ఇప్పుడు ప్రతి క్షణము వేదన కనిపిస్తూ ఉంది. పాతాళ పాశములు నన్ను చుట్టుకొని ఉన్నవని తన నోటితో తానే ఒప్పుకున్నాడు. నరకం ఏంటో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పాతాళ ద్వారములు ఎలా ఉంటాయో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ పెయిన్, ఆ వేదనలో నుండి స్వప్రయత్నం ద్వారా ఈ సమస్య వలన నుండి బయటకు రావాలని అటు కొడుతున్నాడు, ఇటు కొడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇప్పుడు అంతా ట్రై చేసి 3 రోజులు అయిపోయిన తర్వాత యోనా 2వ అధ్యాయం 1వ వచనం, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించి, ఇంగ్లీష్లో, దెన్ జోనా ప్రేడ్ అంటు ద లార్డ్ హిస్ గాడ్ అవుట్ ఆఫ్ ఫిష్ బెల్లీ. అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేశాడు. బహుశా నేను అనుకుంటా ఇది కూడా ఎప్పుడు గుర్తొచ్చింది తెలుసా అండి? ఆ షిప్ క్యాప్టెన్ గుర్తొచ్చినట్టున్నాడు. పోతా తిట్టాడు కదా, ఏమని? లేచి ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుని ప్రార్థించమని చెప్పి. ఓ మర్చిపోయినా, నేను చేయాల్సింది ప్రార్థన కదా అని చెప్పి అప్పుడు ఏం చేశాడు? ప్రార్థన స్టార్ట్ చేసి, ప్రభా నేను పశ్చాత్తాపడుతున్నాయన, పాతాళ పాశములను చూపి ఉన్నవి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహములను చుట్టుకుని ఉన్నవి, నీ తరంగుల నీవు నీ కురులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలోని నేను వెలివేయబడి తిని, నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచి అనుకుంటేనే. పాపం ఆయన చెప్పిందంతా గుర్తొచ్చి ప్రేయర్ చేస్తా ఉన్నాడు. ఎవరు? యోనా. క్వశ్చన్ అడుగుతున్నా, జవాబు వచ్చిందా? రాలే. నో చేంజ్. పరిష్కారం ఇచ్చింది గొప్ప దైవజనుడు కాదు, ఒక అన్యుడు ఇచ్చాడు. ప్రాణం చేయని ఆయన, అందరూ చేసేదాన్ని. అన్యులు కూడా ప్రాణం చేస్తారు, పరిష్కారం రాదు. అన్యులు కూడా ప్రార్థన చేస్తారు, పరిష్కారం రాదు. చేసి అలసిపోయాడు. 7వ వచనం చూడండి, కూపంలో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా. ఏమైపోయిందంటే అండి, మూర్ఛిల్లిపోయాడు. ఒక మాట చెప్తాను, సెల్ఫ్ అటెంప్ట్స్, ప్రయత్నం చేసి ఓడిపోయాడు, ప్రార్థనలు చేస్తూ మూర్ఛిల్లిపోయాడు. ప్రియ సోదరి సోదరా, ప్రార్థనలు చేసి మూర్ఛిల్లిపోయావా? ఈరోజు అంటున్నావా, ప్రార్థనలు చేసి అలసిపోయానండి. ఈ మాటలు బహుశా నువ్వు ఈ గత వారమే చెప్పావేమో, ప్రార్థనలు చేసి నేను అలసిపోయానండి అని. స్థితిని మార్చే, పరిస్థితిని మార్చే, సమస్యను మార్చే ఒక తాళపు చెవిని పరిచయం చేయాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుదాం. జోనా చాప్టర్ 2 verse 9. బట్ ఐ విల్ సాక్రిఫైస్ అంటు ది విత్ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. ఏమనుందండి? థ్యాంక్స్ గివింగ్. ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రార్థనల నుంచి. ఎక్కడికి వచ్చాడు? థ్యాంక్స్ గివింగ్కి వచ్చాడు. ప్రార్థనల నుంచి ఇప్పుడు 9వ వచనంలో అందరం కలిసి తెలుగు చదువుదాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. చాలు. ఇప్పుడు ఏం చేస్తానంటే బలులుగా దాని ముందు చెప్పండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. వెంటనే క్వశ్చన్ అడగాలి మనమైతే, ఏం చేసినా థ్యాంక్స్ చెప్పాలండి? చేప కడుపులు ఉంటే థ్యాంక్స్ చెప్తారా? నాచు తింటా ఉంటే థ్యాంక్స్ చెప్తారా? మూర్చిల్లిపోతుంటే థ్యాంక్స్ చెప్తారా? అసలు థ్యాంక్స్ చెప్పే ప్లేసే నాది. ఐ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్స్ గివింగ్, వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అనేసరికి ఆ మాట దేవుడి చెవిలో పడింది. అద్భుతమైన మాట చూడండి. 10వ వచనం తెలుగు చదువుదాం. థ్యాంక్స్ గివింగ్ అన్నాడు. నెక్స్ట్ సెకండే బైబిల్ ఏమో రాస్తుంది చూడండి. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నీళ్ళ మీద కక్కివేశాను. థ్యాంక్స్ గివింగ్ ఇచ్చాడు, థ్యాంక్స్ అన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతలోనే దేవుడు అన్నాడు, మత్స్యమాన్, ఎస్ యువర్ ఆనర్, టార్చర్ పెట్టింది చాలు, కక్కే.
అక్కడ థ్యాంక్స్ గివింగ్, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రవ్వా, కృతజ్ఞతాస్తుతుల స్వరం వస్తుంది అని చెప్పే లోపల బయటకు వచ్చేసాడు, పరిష్కారం వచ్చేసింది. ఒక మాట జ్ఞాపకం చేసుకో ప్రియ సోదరుడా, నీ జీవితంలో యోనా నేర్పిస్తున్న పాఠం ఏం తెలుసా? స్తుతి నీ స్థితిని మారుస్తుంది, స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది, స్తుతి నీ సమస్యను పరిష్కృతము చేసి విడుదల ఇస్తుంది. స్టాప్ ప్రేయింగ్. మీరు అయ్యో ఇది ఎందుకు బ్రదర్, అందరూ ప్రేయర్ చేయమంటే మీరేమో స్టాప్ ప్రేయింగ్ అంటున్నారని. అన్యుడు కూడా చెప్తారండి ప్రార్థన చేయమని, కానీ దేవుని బిడ్డ ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దెర్ ఇస్ పవర్ ఇన్ థ్యాంక్స్ గివింగ్, దెర్ ఇస్ పవర్ ఇన్ ప్రైజ్. స్తుతి ఆరాధనలో, కృతజ్ఞతాస్తుతుల్లో శక్తి ఉంది. అది ఎంత గొప్ప సమస్య, గొప్ప మత్స్యమాట, గొప్ప సమస్యని నువ్వు చుట్టుకొని ఉండొచ్చు, బయటకు రాలేని పరిస్థితి ఉండొచ్చు, నీకు ఊపిరి ఆడని పరిస్థితి ఉండొచ్చు, ఇంకెన్నాళ్ళు ప్రభా అనే పరిస్థితి ఉండొచ్చు, మూర్ఛిల్లిపోయిన పరిస్థితి ఉండొచ్చు. ఈరోజు నీ జీవితాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ బంధాన్ని, ఈరోజు నీ ఆత్మీయత, ప్రతి ప్రాంతాలంతా కూడా చుట్టూ మూసివేయబడిన పరిస్థితులు ఉన్నావా? బయటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నావా? ప్రార్థన చేయడం మానే. ఇప్పుడు నువ్వే చేయాల్సింది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు. స్టోరీ మారిపోతుంది. అర్థంలో ఒకసారి చెప్పండి బ్రదర్, మాకు ఏదైనా లాజిక్ చెప్పండి, ఎందుకు మారుతుందని చెప్పండి. 50 కీర్తన 23వ వచనం, Psalm 50 verse 23. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు. స్తుతియాగం చేసేవాడు ఏమవుతాడండి? దేవుణ్ణి మహిమపరుస్తాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడు? తెలుగు వచ్చిన చూడండి. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును. ఇప్పుడు దేవుని రక్షణ, విడుదల, పరిష్కారం, దేవుని రక్షణ కార్యాన్ని ఈ స్తుతియాగం అర్పించే వ్యక్తికి దేవుడు ఏం చేస్తారంట? కనుపరుస్తారంట. అందుకొరకే స్తుతి నీ సమస్యల నుండి నేను ఏం చేస్తుంది? విడుదల కలిగిస్తుంది. రెండో మాట చూస్తాం, ఒక అద్భుతమైన మాట మనందరికీ బాగా పరిచయం. దావీదు జీవితంలో గొప్ప బలాఢ్యుడే. కానీ ఒక మాట చెప్తాను, అన్ని ఎమోషన్స్లో ఒక్కసారి గుండెని కంగారు పెట్టే ఎమోషన్ ఏంటంటే భయం. ఎంత వ్యక్తినైనా కొన్ని క్షణాలు భయం గుప్పిట్లో ఆ వ్యక్తి గుండె అయిపోయినంత పని అవుతుంది. దావీదు పేరు ఎత్తేనే శత్రువులకు సింహస్వప్నం, గుండె దడ వస్తుంది. అట్లాంటిది ఒకరోజు దావీదు భయపడుతున్నాడు. ఎంత భయపడిపోయాడంటే, సౌలు చేతిలో ఎలాగోనో చచ్చిపోతాను, నా స్టోరీ అయిపోయింది, మై స్టోరీ ఈజ్ ఓవర్, నా కథ ముగిసింది అని డిసైడ్ చేసుకొని సౌలు చేతిలో చచ్చిపోతారని తెలిసి ఆ సౌలు చేతిలో నుండి వెంటనే పారిపోయాడు. బాగా వినండి ప్రియ సోదరి సోదరా, సౌలు చేతిలో నుండి తప్పించుకోవడానికి సౌలుకు భయపడి పారిపోయాడు. సౌలుకు భయపడి పారిపోయిన తర్వాత మనసులో లాజిక్ పనిచేసింది. రాజనీతి, పాలిటిక్స్ గురించి ఇన్స్పిరేషన్ కావాలంటే యాకోబును ఫస్ట్ అడగాలి, సెకండ్ దావీదుని అడగాలి. వాళ్ళకు ఉన్నన్ని స్ట్రాటజీస్ ప్రస్తుత రాజకీయాలు కూడా లేకపోయి ఉండొచ్చు. వెంటనే దావీదు అన్నాడు, నా శత్రువు యొక్క శత్రువు నాకేమవుతాడు? మిత్రుడు అవుతాడు. కాబట్టి నా శత్రువు సౌలు శత్రువు ఎవరు? గాతు రాజు అయిన ఆకీష్. కాబట్టి పోయి ఆయన కలుస్తానని చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రాజకీయ సమీకరణలు ఎంత త్వరగా మారుతున్నాయి మన దేశంలో. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, రాత్రికి ఇక్కడ దుంకి అక్కడ దుంకి, అక్కడ నుంచి ఇక్కడ దుంకి, ఎక్కడ ఉంటారో అర్థం కాదు. వెంటనే ఏం చేశాడంట? డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు వెళ్ళిపోయి ఆకీష్ రాజును కలుసుకున్నాడండి. కలుసుకొని అక్కడ ఏమి ఎరగనట్టు కొత్తలాగా నటిస్తూ ఉండేసరికి, నువ్వు బాంచాన్ సార్, నువ్వు ఏం చెప్తా చేస్తా సార్ అని చెప్పి చెప్తా ఉండేసరికి ఎవరో దూరంగా జూమ్ చేయ అన్నారు. జూమ్ చేసేసరికి ఫీచర్స్ ఏవో కనిపిస్తాను. గడ్డం పెంచుకున్నాడు, పిచ్చోన్లాగా నటిస్తున్నాడు, గోడ మీద పిచ్చిగిత్తులు గీస్తూ ఉన్నాడు. మెంటల్ హెల్త్ బిల్ ప్రకారం ఎలా తప్పించుకోవాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వెంటనే జూమ్ చేసి అన్నారు, సార్ ఆగండి, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పాడి ఈయన గురించి కాదా? మన రాజు, మన నాయకుడు గొలియాతుని హతమార్చింది ఇతగాడు కాదా? అయ్యా, ఈయన ఎవరో కాదు, మామూలుడు కాదు, దావీదు అనేసరికి పట్టుబడ్డాను రా బాబు అని చెప్పి పిచ్చి గీతలు ఊము గార్చుకుంటా పాపం అన్ని ఓవరాక్షన్లు అన్నీ చేశాడు. ఏది వర్కౌట్ కాకపోగా బైబిల్ సెలవిస్తుంది, ఆకీషు రాజు స్థానంలో నుండి బయటకు వస్తున్నప్పుడు దావీదు బహు భయపడను. భయం ఏమైంది? బహుభయంగా మారింది. బహుభయంతో పాటు అయ్యో పిచ్చోన్లాగా చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందనే గాయం మిగిలింది. ఇవి రెండు తట్టుకోలేక ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. భయము బహుభయంగా మారింది, గాయపడ్డ గుండె అవమానయుక్తంగా మారింది. ఈ అవమానం గుండె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాడు.
నేరుగా బయలుదేరి దగ్గరలో ఉన్న అదుల్లాము గుహలోకి వెళ్ళాడు. కొద్దిగా ఆలోచిద్దాం అనుకున్నాడు. ఐ విల్ హ్యావ్ మై టైం అనుకున్నాడు. అనుకునే లోపు ఈయన బ్రతుకు తెరువే కష్టమైతే, ఈయన తిండి తిప్పలే కష్టమైతే, అరణ్యంలో ఈయనను పోషించుకోవడమే కష్టమైతే 400 మంది గ్యాంగ్ వచ్చారంట. 1 సమూయేలు 22 అధ్యాయం 1 వచనం. 1 Samuel 22:1-2. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు, సరే సహోదరులు తండ్రి ఇంటి వారు వచ్చారంటే అనుకోవచ్చు. 2వ వచనం చూడండి. ఈ వచ్చిన గుంపుకి 3D గ్యాంగ్. ఏం గ్యాంగ్? 3D గ్యాంగ్. 3 డైమెన్షన్స్ కాదండి, 3Ds ఉంటాయి వాళ్ళ లైఫ్లో. ఏంటంటే డెట్స్, డిస్కంటెడ్, డిప్రెస్డ్. ఏది ఉండకూడదు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఎవరంట? 2వ వచనం చూడండి, త్వరగా చూడండి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానం ఉన్న వారందరూ అతని వద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ఇంచుమించు 400 మంది. ఆగండి. ఈయన బతుకుదేరే కష్టమైతే, వినండి, ఈయన బతుకుదేమే కష్టమైతే ఇప్పుడు ఈయనకు సపోర్ట్ ఎంతమంది వచ్చారట? 400 మంది. హేమీలా, శక్తి గలవారా, డబ్బు బలం ఉన్నోళ్ళ, కండబలం ఉన్నోళ్ళ, మానసిక ధైర్యం ఉన్నోళ్ళ కాదట. ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానం ఉన్నవారు, డెట్స్, డిస్కంటెంట్, డిప్రెస్డ్. 3 దరిద్రమైన కాంబినేషన్లు ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళందరూ వచ్చేసి దావీదా నీతో పాటు మేము కూడా ఉంటామయ్యా అని. ప్రియ సహోదరి జాగ్రత్త, సహోదరుడు జాగ్రత్త విందా. ఎప్పుడైతే దావీదు దగ్గరికి వీళ్ళందరూ వచ్చారో అందరికీ కామన్ పెయిన్. బాగా వినండి. అందరికీ కామన్ ట్రామా, అందరికీ కామన్ బ్రోకన్నెస్, అందరికీ కామన్ డిప్రెషన్, అందరికీ కామన్ బలహీనత, అందరికి కామన్ వీక్ పాయింట్లు ఉన్నారు, అందరు కామన్ ఓడిపోయి ఉన్నారు. ఈ సిచ్యువేషన్లో మనం ఉంటే మనమే లీడర్స్ అయితే ఏం చెప్తామండి? మోటివేషన్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఏమని? చూడండి, కష్టాలు ఎల్లకాలం ఉండవు, మనకు కూడా టైం వస్తుంది, దుఃఖపడకండి ప్రియ మిత్రమా. ఇట్లాంటి మోటివేషన్ క్లాసులు ఇస్తాం. దావీదు ఏం చేశాడు? 34వ కీర్తనలో పైన భాగం ఏమని రాస్తుంది చదువుదాం. నేరుగా వస్తాం. 1వ వచనం. దావీదు యొక్క విజయ రహస్యం. అన్ని భయాలకు పరిష్కారం దావీదు ఎలా పొందాడు? ఆల్ సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫియర్స్. Psalm 34, కీర్తన 34 పైన ఇంట్రొడక్షన్ ఏమని రాస్తారు చదువుతారా? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. వెర్రోళ్ళగా మాట్లాడి అదుల్లాము గుహలోకి వెళ్ళినప్పుడు రాసిన కీర్తన అంటండి. ఏం చేశాడు దావీదు? అందరిని పిలిచాడు. 400 మంది సభికులు అయ్యారు. అందరూ కలిసిన తర్వాత దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వాట్ వుడ్ బి ద గోల్డెన్ వర్డ్స్ కమింగ్ ఫ్రమ్ దిస్ సామిస్ట్ డేవిడ్. కీర్తనకారుడు నోట్ నుంచి ఏమొస్తాయి? గొల్యాతును గెలిచిన వ్యక్తి నోట్ నుంచి ఏమొస్తాయి? కృంగుదల ఉన్న వ్యక్తి నోట్ నుంచి ఏమొస్తాయి? భయాందోళన వాతావరణ వ్యక్తి నోట్ నుంచి ఏమొస్తాయని పరిష్కారం కొరకు ఎదురు చూస్తున్నారు ముక్త కంఠముతో. అతడు నోరు తెరిచాడు. 34వ కీర్తన 1వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆల్ ఆఫ్ us together. Psalm 34 verse 1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండు. ఇది చదువుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది? అంతా నా మేలుకి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి నా నోట నుండు. యాజ్ ఇట్ ఈజ్ పెట్టేశాను. ఆ లైన్ యాజ్ ఇట్ ఈజ్, నా కంపోజిషన్ కాదు అది, దావీదు భక్తుని మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెను, నిత్యమైన కీర్తి నా నోట నుండు. అదుల్లాము గుహలో సన్నుతిస్తా, అవమానపడ్డప్పుడు సన్నుతిస్తా, భయం పడుతున్నప్పుడు సన్నుతిస్తా, గుండె చప్పుడు నాకే వినిపిస్తే దేవుణ్ణి సన్నుతిస్తా. నిత్యము ఆయనను కీర్తి నా నోట నుంచును. ఆ పాట అదుల్లాము గుహలో మారుమోగిపోయిందంట, దద్దరిల్లిపోయింది. దూరం నుంచి బహుశా ఎవరింటున్నా సరే అంతా నా మేలుకి అంటున్నారండి. ఎక్కడ పాడుతున్నారు? అదుల్లాము గుహలోనా, అరణ్యంలోనా? నిత్యం ఆయన కీర్తి నా నోటని అంటున్నారు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించను అంటున్నాడు. ఏం వ్యక్తులండి వీరు? బలహీనమైన వ్యక్తులు కాదా? అప్పులు పాలైపోయిన వాళ్ళు కాదా? గుండె పగిలిన వాళ్ళు కాదా? తరమబడిన వాళ్ళు కాదా? భయపడిన వాళ్ళు కాదా? ఈరోజు ఏంటంటే వీరి నోట్లో వేరే పాట వస్తుంది. నిత్యమైన కీర్తి నా నోట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఆరాధన స్టార్ట్ చేశారు. ఏమైందో తెలీదు. స్తుతి ఆరాధన ఆరంభించారు. 4వ వచనం చదువుదాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించు. అన్ని భయాల నుంచి ఏమొచ్చిందంట? పరిష్కారం వచ్చింది. ఎప్పుడు పరిష్కారం వచ్చింది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన కీర్తి. ఎప్పుడైతే స్తుతి ఆరాధన స్టార్ట్ చేశాడో
అన్ని భయాలు, భవిష్యత్ భయం, బతుకుదెరు భయం, కెరియర్ భయం, మ్యారేజ్ భయం, పిల్లల భయం, పరిచర్య భయం, అన్ని భయాల నుంచి ఒకేసారి ఏమొచ్చింది? విడుదల వచ్చేసింది. కాబట్టి ఈరోజు చెప్పండి, అన్ని భయములకు పరిష్కారం, భయ విముక్తి, పరిష్కారపు తాళం చెవి ఏంది? కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. యాక్చువల్గా అండి, ఓడిపోయి తల దించుకునే చిన్నబోయింది ముఖం, అప్పుల పాలు వచ్చి వాళ్ళు వచ్చి మీద ఎగతాళి చేస్తూ ఉంటే చిన్నబోయిన ముఖం, కృంగుదల్లో ఉన్న వారికి చిన్నబోయిన ముఖం, ఎక్కడ చూసినా ముఖం తలెత్తుకోలేని పరిస్థితి. కానీ 5వ వచనం చూడండి ఎంత మంచి మాట రాస్తుంది. వర్స్ 5, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను, వారి ముఖంలో ఎన్నడూను లజ్జింపకపోయాను. ముఖంలో ఏమొచ్చిందంటండి? వెలుగు వచ్చేస్తుంది. 3వ మాటకు వస్తాం. ఒక సహోదరి, ఒక యవనస్తురాలు తన జీవితంలో ఎన్నో భవిష్యత్తు గురించి ఆశలు కలిగి ఉంది. చిన్నప్పటి నుంచి తన మనసులో ఒకటే, నన్ను ఎవరైనా ప్రేమిస్తే బాగుండని కన్న తండ్రి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేసింది. అభాగ్యురాల జీవితం ఏంటంటే కన్న తండ్రి ప్రేమను కూడా నోచుకోలేని పరిస్థితి. ఎప్పుడెప్పుడు దీన్ని విడిచిపెడదామా, ఎప్పుడెప్పుడు దీన్ని వదిలించుకుందామా అని తండ్రి ఆలోచిస్తూ వచ్చాడు. సరే, ఆరోగ్యం బాగుందా అంటే జబ్బు కళ్ళదంట. తన పరిస్థితి చూసి తనే బాధపడుతున్న పరిస్థితి. అందరూ కూడా పాపము జబ్బు కళ్ళది, తండ్రి ప్రేమ లేనిది, ఇవన్నీ మాటలు పడతా ఉంది. ఒకరోజు ఆకస్మికంగా నీకు పెళ్ళంట అని వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడట. వెంటనే అనుకుంది, కనీసం ఇప్పుడు పెళ్ళి, ఇంత మంచి శుభవార్త వచ్చింది, కట్టుకోబోయే భర్తన నన్ను ప్రేమిస్తే బాగుండని పాపం ఎంతో కోటి ఆశలతో ఆ యొక్క వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి రోజే గుండె పగిలిపోయిన వార్త, ఐ హేట్ యూ, ఐ హేట్ దిస్ మ్యారేజ్. గుండె పగిలిపోయింది. విధి ఎందుకు ఇలా వింత నాటకం ఆడుతుంది? నేను కోరుకున్నది ప్రేమే కదా, నాన్న ప్రేమ దక్కలేదు, సమాజం ప్రేమ దక్కలేదు, ఆరోగ్యము బాగలేదు, అట్లని చెప్పి కట్టుకున్న భర్తన్న నన్ను చూసుకుంటాడంటే తను కూడా నన్ను ప్రేమించట్లేదు, నేనేం తప్పు చేశాననే మనసులో వచ్చే ఆలోచనల మధ్యలో పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ వ్యక్తికి 2వ వివాహం జరిగింది, సెకండ్ మ్యారేజ్ జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, సవితి ఎక్కడి నుంచో రాలేదు, సొంత చెల్లెల నుంచి వచ్చింది. ఇప్పుడు పొమ్మని లేదు, అట్లని చెప్పి చేర్చుకోలేదు. తప్పదు కదా. 2 కత్తులు ఒకే వరలో ఉండడము బ్రదర్స్ చెప్పొచ్చు, చాలా అసాధ్యం. అసాధ్యాలకు అసాధ్యమైన 2 కత్తులు ఒకటే వరలో ఉండవు. ఇప్పుడు 2 కత్తులు ఉంటే, ఒకే వరలో ఉంటే, ఇప్పుడు యాకోబు భర్త అయిన యాకోబు మనసులో క్లారిటీ ఉంది. ఏంటంటే క్లారిటీ అంటే, ఎప్పుడు అడిగినా సరే నీకెవరు ఇష్టం అంటే రాహేలే ఇష్టము. లేయ పరిస్థితి ఏంటంటే ఐ హేట్ హర్. మొక్క ముందు ఏం చెప్తున్నానండి? నాకు ఇష్టం లేదు. ఈ మనసు అనుకుంది, నాకంటూ మనసు ఉంది, తనకంటూ ఒక మనసు ఉంది. అసలు ఈ మనసును తయారు చేసిన ఆ దేవునికి మనసు ఉందా? కొన్నిసార్లు మనకు కూడా ఇట్లాంటి ఫిలసాఫికల్ స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ మనసును తయారు చేసిన దేవునికి మనసు ఉందా? ఆ మనసుకుంటే గాయం ఏంటో తెలుస్తుందా అని పాపం కొన్నిసార్లు ఈరోజు ఫిలసాఫికల్గా ప్రశ్న అడిగవచ్చు నువ్వు. ఆ రోజు ఆమె బాధపడుతూ ఉంటే మనసులో అనుకుంది, నా మనసు, ఈ గాయపడ్డ ఈ మనసును తయారు చేసిన దేవుడికి కొద్దిగా నా మనసు ఉందా? నా గాయం నేను ఎవరికి చెప్పుకోవాలి? నాన్నకు చెప్పుకోలేను, భర్తకు చెప్పుకోలేను, చెల్లికి చెప్పుకోలేను, సమాజానికి చెప్పుకోలేను. నా బతుకెందుకు ఇలా అయిపోయిందని చెప్పి గుండె బద్దలై ఏడుస్తుంది. ద పెయిన్ ఆఫ్ బీయింగ్ అన్వాంటెడ్, ద పెయిన్ ఆఫ్ బీయింగ్ ఇగ్నోర్డ్, ద పెయిన్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్ ఆన్ ద ఫేస్. మొక్క ముందు నువ్వు నాకు అవసరం లేదని ద్వేషించబడుతున్న గాయం, తృణీకరించబడుతున్న గాయం కుప్పగూలిపోయింది. ఆ గుండె కోతలో నుండి బయటకు రావడం ఏ మనిషికి సాధ్యం కాని పరిస్థితిలో ఇప్పుడు లేయ మొట్టమొదటిగా గుండె కోత ఏంటో అర్థం చేసుకుంది. ఆ బాధపడతా ఉన్నప్పుడు మనసులో అనుకుంది, ఈ భగవంతుడు దేవుడు అనేవాడు ఉంటే, నిజంగా ఈ యాకోబు దేవుడే ఉంటే, ఈ దేవునికి ఒకవేళ కళ్ళుంటే నా బాధ చూస్తాడా చూడడా, అసలు దేవునికి అంటూ మనసు ఉందా అని చెప్పి గుండె పగిలి ఏడుస్తున్న ఆ తరుణాల్లో బైబిల్ ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఈ మాట గమనించండి. లేయ ద్వేషించబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. లేయాని ద్వేషిస్తుంది ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. లేయ గుండె కోతను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడు, ఈరోజు బాధతో దేవుని మందిరికి వచ్చావేమో. ఈ గాయం నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ వేదన నేను తట్టుకోలేకపోతున్నానండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగు. నీ గుండె కోతను చూసిన, నీ గుండెను తయారు చేసిన ఆ దేవుడు
మనస్సున్న దేవుడు నీ మనస్సు గురించి ఆలోచిస్తున్న దేవుని గురించి నాకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. లేయా ద్వేషించబడుట యెహోవా దేవుడు చూచెను. ఈరోజు నా బాధ ఎవరికి అర్థమవుతుందండి? నా దేవునికి ఏం అర్థమవుతుందండి? దేవుడు ఆడిన వింత నాటకంలో, విధి అనే వింత నాటకంలో బలిపశువు అయిపోయాను. నా బ్రతుకు బ్రతికితే ఏంది, చచ్చిపోతే ఏంటి? ప్రేమకు లోచుకునే జీవితం. బాధపడుతున్నావా? నేను తయారు చేస్తున్న దేవుడు ప్రేమాస్వరూపమైన దేవుడు, బేషరతుగా ప్రేమిస్తున్న దేవుడు, శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ గుండె కోత, నీ గాయాన్ని నేను చూస్తాను. ఐ హ్యావ్ సీన్ యువర్ పెయిన్. చూసిన వెంటనే జవాబు వచ్చిందట. గర్భము వెంటనే దేవుడు తాకాడు. ద్వేషించబడుతున్న లేయా గర్భవతి అయింది. ప్రేమించబడుతున్న రాహేలు గొడ్రాలైంది. దేవుడు పక్షపాతి కాదు. అన్యాయము జరుగుతూ ఉంటే, గుండె కోత జరుగుతూ ఉంటే దేవుడు చూసి చూడనట్టు ఉండడు అనుకుంటే పొరపాటు. బలహీనుల పక్షమున, అభాగ్యుల పక్షమున, గాయపడ్డ వారి పక్షమున గాయపడిన దేవునికే తెలుసు ఆ బాధ ఏంటో. అందుకొరకు పాట రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. మనసున్న వేదన ఉప్పెనై రేగన, గాయమును మానుపోమా గాయపడిన యేసయ్య. గాయం పడ్డోడికే తెలుస్తుంది ఆ గాయం ఎంత వేదనకరమైందో. గాడ్ నోస్ యువర్ పెయిన్. ఐ వాంట్ ఎంకరేజ్, ఐ వాంట్ కంఫర్ట్ యూ. డోంట్ లూజ్ యువర్ హోప్. బాధపడకు. ఈరోజు ఇప్పుడు గర్భవతి అయింది, కుమారుడు పుట్టాడని వార్త వచ్చింది. ఇంకా మనసులో అనుకుంది, అమ్మాయ్యా ఇప్పుడు నాకు ఎవరు పుట్టారు? కొడుకు పుట్టాడు. చూడండి, పేరు పెట్టేటప్పుడు మన మనసులో ఎవరు ఉంటారో, ఏ ఆలోచనలు ఉంటాయో, ఏం ఫీలింగ్స్ ఉంటాయో, ఏం ఆలోచిస్తామో ఆ కాంటెంపరీ సిచ్యువేషన్స్ బట్టి పేర్లు పెడతా. ఆదికాండం 29వ అధ్యాయం 32వ వచనం అందరం కలిసి చదువుదాం. లేయా గర్భవతి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టింది. దేవుడు నా బాధ చూశాడు, దేవుడు నా ఆవేదన చూశాడు, నేను పడుతున్న ఈ గుండె గాయాన్ని చూశాడు. ఇక్కడ దాకా బాగుంది. దేవుని గురించి కరెక్టే అవగాహన ఉంది. కానీ ఈమె మనసంతా ఎవరితో నింపబడింది? నెక్స్ట్ లైన్ చదువు. గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అని అనుకొని అతనికి ఏం చేస్తండి? రూబేన్ అని పేరు. రూబేన్ అంటే ఐ గాట్ ఎ సన్, గాడ్ సా మీ, దేవుడు చూశాడు అని చెప్తే బాగుండు. దేవుడు చూశాడు కానీ అల్టిమేట్ కంక్లూజన్ ఏం కావాలా? మనసు ఎవరి మీద పెట్టుకుంది? యాకోబు ప్రేమ మీద పెట్టుకుంది. భర్త మీద ప్రపంచమంతా భర్త చుట్టే తిరుగుతుంది, ప్రపంచమంతా భర్త ప్రేమ కొరకు వెంపర్లాడుతుంది. ఇప్పుడు అంటది, నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా. ఐ థింక్ నౌ దిస్ ఇస్ టైమ్ మై హస్బెండ్ విల్ లవ్ మీ. అంటే మనసంతా ఎవరి ప్రేమని ఆశిస్తుంది? భర్త ప్రేమను ఆశిస్తుంది. కానీ అంటది, నా దేవుడు నన్ను ఏం చేశాడు? చూచాడు. ఇప్పుడు ప్రశ్న, భర్త నిజంగా ప్రేమించాడా? మారలేదండి. పిచ్చ క్లారిటీ ఎవరికి? యాకోబుకి. నువ్వు ఏమన్నా చేయి, నువ్వు రూబేనను ఏ పేనను ఏమన్నా చేయి, నా మనసు మాత్రం ఎవరితో ఉంది? రాహేల్తోనే ఉందని క్లారిటీతో చెప్పేశాడు. గుండె వల్ల ఫర్దర్ ఏమైంది? పగిలిపోయింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి కుమారుని ఇచ్చాడు. చూడండి, దేవుడు ఒక్కొక్క కుమారుని ఇస్తా ఉన్నప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఏ స్థాయికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు? చూడండి, సీక్వెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 29వ అధ్యాయం 33వ వచనం, 29-30 కలిసి చదువు. 33, ఆమె మరలా గర్భవతి కుమారుని కని నేను ద్వేషించబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. ఒక నిమిషం. ఇంతకుముందు యెహోవా చూచాడు, ఇప్పుడు విన్నాడు. అబ్బా, ఏం ప్రత్యక్షత కదా. ఇప్పుడు దాని తర్వాత స్టేట్మెంట్ ఇంపార్టెంట్. యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోన్ అని పేరు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఏం ప్రార్థన విన్నాడు? నేను ద్వేషించబడుతున్నాను, నా భర్త ప్రేమ కొరకు కొట్టుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రార్థన విన్నాడంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేసింది? భర్త తిరిగి ప్రేమిస్తాను ఎక్స్పెక్ట్ చేసింది. తిరిగి దేవుడు ఇంకో కుమారుని ఇచ్చాడు. 34 వచనం, ఆమె మరలా గర్భవతి కుమారుని కని అందరం కలిసి చదువుదాం. తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. మై హస్బెండ్ విల్ బి అటాచ్డ్ టు మీ. ఇప్పుడు ఏమనుకుంది? నాకు ప్రేమ లేకపోయినా పర్లేదు, అటాచ్మెంట్ ఉంటే చాలు. అటాచ్మెంట్ అంటే నేను లేకపోతే బతకలేడు, నా పిల్లలు లేకపోతే బతకలేడు, అదన్నీ ఉంటే చాలు అనుకుంది. హీ విల్ బి అటాచ్డ్ టు మీ. లేవి అంటే అటాచ్మెంట్.
ప్రియ సోదరి సోదరా, ఈరోజు లేయవలే ఒక వ్యక్తిని నువ్వు ప్రపంచం చేసుకున్నావా? డూ యూ మేక్ యువర్ హ్యాపీనెస్ అరౌండ్ అ పర్సన్, అ హస్బెండ్ ఆర్ అ వైఫ్ ఆర్ అ మదర్ ఆర్ అ ఫాదర్? వాళ్ళలోనే నీ సంతోషం వెతుకున్నావు, వాళ్ళలోనే నీ ఆనందం వెతుకున్నావు, వాళ్ళ ప్రేమలోనే నీ ప్రపంచాన్ని వెతుకున్నావు. ఆ ప్రేమ కొరకే కొట్టుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఐ డోంట్ నో టు హూమ్ ఐఎమ్ స్పీకింగ్. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు తెలియదు. ఆ ప్రేమ వచ్చేదాకా ఆశతో బతుకుతా అని చెప్పి, అలాగే ఈ యొక్క లేయ తన జీవితం అంతా కూడా దేవుడు ఇప్పుడన్నా మారుస్తాడేమో అని అనుకుంటా ఉంది. లెట్ మీ టెల్ యూ దిస్, యూ మే లవ్ ఎ పర్సన్ బట్ డోంట్ మేక్ యువర్ హార్ట్ రివాల్వ్ అరౌండ్ దాట్. అప్పుడు ప్రతి చిన్నదికి ఏమనిపిస్తుంది తెలుసా? పెద్దగా అనిపిస్తుంది. ఒకరిని ప్రపంచం చేసుకున్నాం, లేస్తే వాళ్ళే, కూర్చుంటే వారే, ఆలోచిస్తే వారే, ప్రతిసారి వాళ్ళ క్షేమం, వాళ్ళ మేలు కొరకు అన్ని వదులుకున్నావు. నీ జీవితం వదులుకున్నావు, నీ కెరీర్ వదులుకున్నావు, నీ వివాహం వదులుకున్నావు, చివరికి నీ ఉద్యోగం వదులుకున్నావు, నీ ఆస్తి వదులుకున్నావు, నీ సంతోషాలు వదులుకున్నావు, నీ కుటుంబాన్ని వదులుకున్నావు, మనసు అంతా కూడా వాళ్ళతో నింపుకున్నావు. అమాంతం నీకేమైపోతుంది? ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు ఆ అంచనాలకు కొద్దిగా అన్న వారు రీచ్ కాకపోతే గుండె ఏమవుతుంది? ముక్క చెక్కలైపోతుంది. అదే జరిగింది ఎవరికండి? లేయాకి. ఈరోజు ఎవరు గుండె బద్దలై ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చారు? ఈ వాక్యం నీ కొరకే, లైవ్లో వీక్షిస్తున్నావు, నీ కొరకే. ఆ గాయం తట్టుకోలేకపోయింది. ఇంకా ఈ మూడోసారి అండి ముచ్చటగా మనసు ముక్కలైపోయాయి. నో అటాచ్మెంట్, నో చేంజ్, నో లవ్. హోల్ వరల్డ్ వాజ్ రివాల్వింగ్ అరౌండ్ దట్ పర్సన్ అండ్ దట్ పర్సన్ ఈస్ హేటింగ్ హర్. ముఖం ముందు ద్వేషిస్తున్నాడు. ఈ పరిస్థితి అయిపోయేసరికి ఇప్పుడు ఆఖరి మాట చూస్తాం. ఆదికాండము 29వ అధ్యాయము 35వ వచనం అందరూ కలిసి చూద్దాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదాను పేరు పెట్టాను. ఇప్పుడు ఏమంటుందండి? యెహోవాను ఏం చేస్తా? స్తుతిస్తా. ఐ వాంట్ టు ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఫస్ట్ టైం ప్రైజ్ ద లార్డ్ ఇది కాదు. ప్రైజ్ ద లార్డ్ అనే పదము ఫస్ట్ ఎక్కడొచ్చింది తెలుసా అండి? ఇక్కడే వచ్చింది. I want to praise the Lord. This time I decided I don't care anybody. I want to praise the Lord. నా దేవుని ఏం చేస్తా? స్తుతిస్తా. అంతవరకు పట్టుకుందండి. ప్రేమ పొందుతున్నా పట్టుకొని చేతులు నొప్పి వచ్చేసాయి. మనసు బిగుసుకుపోయింది. ఒక్కసారి ఏం చేస్తండి? విడిచిపారేసింది. లెట్ హిమ్ గో టు డాగ్స్, ఐ డోంట్ కేర్. పోతే పోనీ, నాకంటూ నా గుండెను అర్థం చేసుకొని చూస్తున్నవాడున్నాడు, వింటున్నవాడున్నాడు, నన్ను హత్తుకున్నవాడున్నాడు. నా ప్రాణం బతికేదాకా నేను ఆయనని ఆరాధిస్తా అని చెప్పి యెహోవాను స్తుతించడం ఆరంభించింది. షీ స్టార్టెడ్ ప్రైజింగ్ గాడ్. బహుశా నేను అనుకోవడం ఆసాపులాగా, ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అవసరం లే, ఐ డోంట్ కేర్ ఎనీథింగ్. మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఉంది. పోతే పోనీ నాకు అవసరం లేదని చెప్పి ఆ స్తుతి అనే ప్రాంతానికి వచ్చేసరికి అద్భుతం మార్చండి. యెహోవాను స్తుతించదని యెహోవాను స్తుతించని అనుకుని యూదాను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను. ప్రభు అన్నాడు, ఇంకా అమ్మ నీకు సొల్యూషన్ వచ్చేసింది. ఇక నువ్వు నవమాసాలు మోసుకుంటా, ఏడ్చుకుంటా, బాధపడుకుంటా ఇంకా కొత్త రెవల్యూషన్ నీకేమి అక్కర్లే. యు డోంట్ నీడ్ ఎనీ మోర్ రెవల్యూషన్ దాన్ దిస్. వాట్ ఈస్ ద రెవల్యూషన్? ప్రైజ్, స్తుతి తప్ప ఇక నీకు ఏది అవసరం లేదమ్మా లేయా. లెట్ ఇట్ గో టు డాగ్స్ అని చెప్పి పడేసింది. బహుశా తర్వాత విడిచిపెట్టేస్తే మీరు అనుకోవచ్చు, విడిచిపెట్టేస్తే పోతారు కదా అని. ఒక మాట చెప్తా, యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు. దేవుని ప్రణాళికలో వారు నీ కొరకు ఏర్పరచబడి ఉంటే, వారు స్పష్టంగా యోహాను భక్తుడు అంటే వారు మనవారైతే ఖచ్చితంగా తిరిగి ఏం చేస్తారు? మన దగ్గరకు వస్తారు. నువ్వు భయపడాల్సిన అవసరం లే, ఇన్సెక్యూర్లో బతకాల్సిన అవసరం లే. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడా? యాకోబుని దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? లేయా కొరక, రాహేల్ కొరక? ఇప్పుడు చెప్పండి. లేయా కొరకు ఏర్పాటు చేశాడు. కానీ యాకోబు ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? రాహేల్ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు జడ్జిమెంట్ స్టార్ట్ అయింది. న్యూస్ వచ్చిందట అకస్మాత్తుగా, నీ ప్రియమైన రాహేలు బెత్లెహేము పురములో వికెట్ ఎగిరెను. శోక సందర్లో మునిగిపోయిన యాకోబు, గుండె బద్దలైన యాకోబు హెడ్లైన్స్లో వచ్చింది. సమాజ్ చేశారు, అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు కాలం గిరున తిరిగింది. ఇప్పుడు ఓరు ఎల్లయ్యమ్మా లేయమ్మా అంటే ఏడలేయమ్మా ఏపా నీ సావు నువ్వు సావుపో అనే స్థాయికి వచ్చేసింది. బహుశా యు ఆర్ ఎ లూజర్, యూ లాస్ట్ మీ.
బహుశా లే అంటుంది ఏమేమని, నన్ను వదులుకున్నావు, నష్టపోయింది ఎవరు? నువ్వే. నీ కంగ్రాచులేట్ చెప్తున్నా, నష్టపోయింది. ఐఎమ్ పిటింగ్ యూ. నీ మీద జాలి పడుతున్నా యాకోబా, నువ్వు ఎవరిని కోల్పోయినావు? స్వచ్ఛంగా ప్రేమించే లేయని కోల్పోయినా. ఐ పిటీ యువర్ లైఫ్. అదే మాట చెప్తూ లే ఏమైందండి? చనిపోయింది. యాకోబు పిఎం పదవిలో కూర్చున్న కొడుకుకి తండ్రి అయ్యాడు, కూర్చున్నాడు. ఒకరోజు కాలం వస్తుంది అర్థమైంది, చచ్చిపోతాను అర్థమైంది. యోసేపా అన్నాడు. చెప్పు నాయనా అన్నాడు. పోయే టైం వచ్చింది అని. ఎక్కడ పోతావు నాయనా? ఐగుప్తులో సమాధి చేస్తే నాయన మస్తు, ఇక్కడ ఏముంటాయి, పిరమిడ్స్ ఉంటాయి. అబ్బో, వన్ ఆఫ్ ద వండర్స్ అవుతుంది. నీ సమాధి చూడడానికి కొరకు వేల మంది లక్షల మంది హైదరాబాద్ నుంచి వస్తారని అన్నాడు. నాకు హైదరాబాద్ వద్దు, 7 అద్భుతాలు వద్దు, లేయా నే ముద్దు అన్నాడు. అదేంటి నాన్న, నీకు ముద్దు మా అమ్మ కదా. పోయిందిరా, బెత్లెహేంలోనే పోయింది. అరే మరి ఎక్కడ సమాధి చేయాలి నాయన అంటే, మక్పేలా గృహములో, అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడు తీసుకొచ్చాడు. ఎవరిని పెట్టాడు అక్కడ? నా భార్య అయిన లేయాను అచ్చటనే పాతి పెట్టిరి, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడ పక్కనే పాతి పెట్టము. అదేంది నాయన, జీవితం అంతా నేను ప్రేమించనన్నావు కదా అంటే, నాకు దేవుడు రాసిన ఏర్పరిచిన ఆ ఏర్పాట్లో నా శేష జీవితము ఎక్కడ బతుకుతాను? ఆ డెడ్ బాడీ పక్కనే నన్ను తీసుకెళ్ళి సమాజం. నాయన బెత్లెహేంలో వద్దా అంటే, ఎట్లా కనిపిస్తున్నారా నీకు? మక్పేలా గుహం మా అయ్యల నుంచి వస్తుంది. ఎవరి నుంచి? అబ్రహాము నుంచి, మా తాతల ముత్తాతల నుంచి. అది పుణ్యక్షేత్రం రా మక్పేలా గృహము. తీసుకెళ్ళి బెత్లెహేంలో పడేస్తావా? తీసుకెళ్ళి లేయా పక్కన పెట్టాను. షాక్ అయిపోయారు. ఓహో, నాయన మనసు ఎవరు కొట్టుకుంటుంది? ఎవరు కొట్టుకుంటుంది? లేయా కొరకా? ఒక మాట చెప్తాను, స్టాప్ క్రైయింగ్. దేవుని ప్రణాళికలు ఉన్నారా? జస్ట్ లెట్ దెమ్ గో, దే విల్ కమ్ బ్యాక్ టు యూ. లేరా, రాహేల్ పరిస్థితి అవుతుంది అడ్డగోలుగా మధ్యలో. చెప్పరేంటి? బెత్లెహేము నడి వీధిలో బంధము కట్ అయింది, అటు ఇటు కాకుండా అయింది. ఇప్పుడు మనసులో అంటుంది, నాకేం కంప్లైంట్స్ వద్దు, నాకేం బాధలు వద్దు, నా కొడుకు ఏం పేరు పెట్టాను? యూదా అని పెట్టాను. చూడండి, ఇప్పుడు స్తుతి తాళం పెట్టింది. బాగా వినండి. స్తుతి కీస్ పెట్టిన వెంటనే బాగా వినండి. కీస్ పెడితే డోర్ ఏమి ఓపెన్ అయింది? బాగా వినండి. స్తుతి కీస్ పెట్టింది, డోర్ ఏమి ఓపెన్ అయింది తెలుసా? కృపా ద్వారం ఓపెన్ అయింది. ఏం ద్వారము? కృపా సత్య సంపూర్ణుడు ఎవరండి? యేసుప్రభువారు. ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎవరు? యేసుప్రభువారు. కృపకు ఇప్పుడు ఎప్పుడైతే స్తుతిని తాళపు చెవిగా పెట్టిందో, ఇప్పుడు ఆ యూదా గోత్రపు కొదమ సింహముగా ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. స్తుతి గోత్రపు రాజు యేసుక్రీస్తు ప్రభువారు. కృపా సత్య సంపూర్ణుడు, కృపా పరిపూర్ణుడు ఎప్పుడైతే లోకానికి పరిచయం చేయబడ్డాడో, ఒక మాట చెప్తాను, ఆమె స్థితినే కాదు, ప్రపంచ స్థితిని ఏం చేసింది? మార్చేసింది. దట్ పవర్ఫుల్ ఈజ్ ప్రైజ్. ఆమె స్తుతి కృపా ద్వారాలను తెచ్చింది. ఇది సరిపోతున్నట్లు ఏం యుద్ధం జరిగినా సరే, అసలు యుద్ధం జరిగితే ఫస్ట్ ఎవరిని పంపాలి ప్రభువా అని ప్రేయర్ చేసే అలవాటు ఇశ్రాయేల్ ప్రజలకు ఉంది. అయితే యెహోషువ చనిపోయాడు. యెహోషువ చనిపోయేసరికి ఇప్పుడు కనానీయులు యుద్ధం చేయడం ఆరంభించారు. వీళ్ళ మహారాజు చనిపోయాడు, వీళ్ళ పవర్ఫుల్ లీడర్ చనిపోయాడు. ఇక విరుచుకుపడదామని చెప్పి ఎప్పుడైతే యుద్ధం చేద్దామని కనానీయులు సిద్ధపడ్డారో, న్యాయాధిపతులు Judges chapter 1:1, న్యాయాధిపతులు 1:1 వెంటనే వారు ప్లాన్ చేస్తున్నారు. ప్రభువా, ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, యెహోషువ మా నాయకుడు చచ్చిపోయాడు, ఇప్పుడు వాళ్ళు కనానీయులు మా మీద పడుతున్నారు. ప్రభువా, ఎవరు ముందెళ్తే మంచిది? ఎవరిని పంపమంటావు ప్రభువా? ఎవరిని పంపమంటావు ప్రభు అంటే, లాజిక్ ప్రకారం రూబెన్ వెళ్ళాలి, లేకపోతే రెండవది సిమ్యోన్ వెళ్ళాలి, లేకపోతే మూడోది లేవి వెళ్ళాలి. ఇప్పుడు రూట్లో వచ్చింది. ప్రభు అన్నారు, ఫస్ట్ పంపించాల్సిన ఆయుధం ఒకే ఒకటి. అందరం కలిసి చదువుదాం. న్యాయాధిపతులు 1:1-2 యెహోషువ మృతి నొంది తర్వాత ఇశ్రాయేలీయులకు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన. అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, whom shall we send? Who would be the first pioneer to fight a battle for us? మా పక్షం యుద్ధం చేసి గెలుపుని తీసుకొచ్చే యుద్ధ శూరుడు ఎవరు? మా నాయకుడు ఎవరు? మా రాజు ఎవరు? మేము ఎవరిని నమ్ముకొని పంపించాలి? ప్రభువున 2వ వచనం, యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకిచ్చి ఉన్నాను, వారు పోవాలని సెలవిచ్చింది. లెట్ ద ట్రైబ్ ఆఫ్ జూడా గో హెడ్. యూదా వెళ్ళాలా? యూదా వెళ్ళాలంటే యూదా పక్కన యూదా అర్థం ఏంటి? గట్టి చెప్పండి. స్తుతి. ఎవరు ముందు పంపించాలి యుద్ధం గెలవడానికంటే? ఎవరిని పంపించాలి? స్తుతిని పంపించాలి. యూదా అనకండి, ఇంకా నెక్స్ట్ స్తుతిని పంపించాలి. ప్రభువా, కనానీలో గెలవడానికి ఎవరిని పంపించాలి ముందు? గట్టి చెప్పండి. సవాలు మా ముందున్న ఈ సవాలు ఎదుర్కోవడానికి ఎవరిని ముందు పంపాలి? గట్టిగా. ప్రభు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఎదుర్కోవాలి? బ్రదర్స్ చెప్పండి.
మా ముందు మోహరించలేనంత పెద్ద కొండలు అడ్డంగా నిల్చున్నాయి. యుద్ధం చేయాలని మేము మా పరిస్థితి అలవాటు మాకు తప్పింది. ఒంటరితనంతో బాధపడుతున్నాం, కృంగిపోయి ఉన్నామయ్యా. మరి యుద్ధం చేయడానికి ఎవరిని ముందు పంపాలి? గట్టిగా. అనారోగ్యంతో బాధపడుతున్నామయ్యా, మరి ఈ సమస్య మీద విజయం మాకు కావాలి, ఎవరిని ముందు పంపాలి? గట్టిగా. అంతే. ఎక్కడ చూసినా స్తుతి 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 స్తుతి. లేయా పరలోకం చూస్తే ఏమనుకుంటుంది తెలుసా? అమ్మా, ఇంత పెద్ద ఆయుధం అని నాకు ఫస్ట్ కానుపు అప్పుడే తెలుసుంటే బాగుండు. సిమియోన్, రూబెన్, లేవి ఇన్ని పేర్లు పెట్టుకొని కష్టపడేది కాదు కదా. డైరెక్ట్గానే స్తుతితోనే ఆరంభించి యుద్ధాలని గెలిచి పారేసేది. ఇప్పుడు 4వ వ్యక్తిని చూస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తికి దేవుని సేవలో ఎక్కడ లేని డిప్రెషన్ వచ్చి ఇంట్రెస్ట్ పోయి పిలుపు మీద ఇంకేం చేస్తా సేవ అని చెప్పి కోపం వచ్చి మనకు కూడా వస్తుంది అప్పుడప్పుడు. రాదా? రాదు అని ఓవర్ యాక్షన్ కొట్టొద్దని 2 ఆత్మాభిషేకం. ఇప్పుడు ఏలియాకి అభిషేకం ఉంటే ఎలీషాకి ఎంత ఉంది? 2 ఆత్మాభిషేకం. ఆ 2 ఆత్మాభిషేకం ఉన్న వ్యక్తికి ఒక రోజు కోపం వచ్చింది. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఏలుతున్నాడు ఆహాబు కొడుకు జెహోరాము, యూదా దేశాన్ని ఏలుతున్నాడు యెహోషాపాతు. ఈ జెహోరాంకి దేవుడు అంటే భయం లేదు, దేవుని భక్తి అంటే లేదు, సేవకుడు అంటే అభిమానం ఏమీ లేదండి. ఆహాబు కంటే దుష్ట జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు యెహోషాపాతుని అడిగాడు, వస్తావా యుద్ధానికంటే? యెహోషాపాతు అన్నాడు, తప్పకుండా వస్తాను, నీ యుద్ధము నా యుద్ధము, నా యుద్ధమే నీ యుద్ధం అని పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాడు. సరే అని చెప్పి వెళ్తా అన్నాడు, మన ఇద్దరం సరిపోదు, మహాకూటమికి ఏర్పడితే మంచిదని చెప్పి ముచ్చటకి ఇంకోళ్ళు జాయిన్ చేసుకున్నాడు. ఎవరు? జెహోరాము. నా వెనుకలు చెప్పండి పోనీ. జెహోరాము, జెహోషాపాతు, ఎదోము. ఎంతమంది అండి? మహాకూటమి ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత యుద్ధం ఎలానే గెలుద్దామని చెప్పి ముగ్గురు కలిసి వెళ్తూ ఉన్నారు. అవతలైపు మోయాబీలు వచ్చారు. యుద్ధం చేయడానికి స్టార్ట్ చేస్తుంటే వీళ్ళకి నీళ్ళు లేవు. పాపం ఎక్కడ చూస్తానో నీళ్ళు లేవు. దాహం 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 చచ్చిపోతున్నారు. దాహంతో చచ్చిపోతా ఉంటే వెంటనే ఈ టైంలో అందరు అన్నారు, అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ అన్ని. పాపం గూగుల్ సెర్చ్ అన్నీ చేశారు. గూగుల్ ఉందని అడగండి దయచేసి. అన్ని ట్రై చేస్తారు. లాస్ట్ ఓడిపోయామని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక దేవుని భయం ఉన్నాడు. ఆయన పేరు యెహోషాపాతు. ఆయన అన్నాడు, ఇక్కడ ఎవరన్నా నిజమైన ప్రవక్త లేడా అంటే వాళ్ళు అన్నారు, ఉన్నాడు ఒక ఆయన పేరు ఉన్నాడు. ఏం పేరు? ఎలీషా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం. క్విక్లీ 2 Kings chapter 3, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12. యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇశ్రాయేల్ రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యుద్ధకు పోగా. 13వ వచనం. ఎలీషా ఇశ్రాయేల్ రాజును చూచి, నాతో నీకు నిమిత్తం ఏమి? నాతో నీకేం పనే? నువ్వు నన్ను పట్టించుకున్నావా? అసలు నేను నీకేం అవసరమా? అసలు నాతో నీకేం పనే? నాకు ఎట్లా ఇంట్రెస్ట్ లేదు, నీ కొరకైతే నేను సేవ చెయ్యను, నీకు దేవుని నడిపింపుని చెప్పను, దేవుని మార్గాన్ని బయలుపరచను, అసలు నీకు నేను ప్రార్థన కూడా చేయనుపో, నాకు నీదేం పని అని చెప్తూ, నీ తల్లిదండ్రులు అంచుకొని నా ప్రవక్తల యొద్దకు పో, నువ్వు ఎవరినైతే దేకా వాళ్ళ దగ్గరకు పో, నువ్వు అలాగనైతే తల్లిదండ్రులు ఉంచుకునే ప్రవక్తల యొద్దకు పొమ్మని అని చెప్పేసరికి యెహోషాపాతు అంటున్నాడు, అలాగనవద్దయ్యా, మోయాబీల చేతికి అప్పగింపవాలని యెహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచిన ఇశ్రాయేల్ రాజు అతనితో, అయ్యా అనొద్దయ్యా, మమ్మల్ని అట్టు వదిలేయొద్దు. పశ్చాత్తాప ఇశ్రాయేల్ రాజు అంటున్నాడు, అయ్యా దయచేసి ఆ మాట నాకు, ఇప్పుడు మేము ముగ్గురం కలిసి యుద్ధానికి పోతే మోయాబుల చేతిలో చచ్చిపోయే పరిస్థితి, దాహానికి నీళ్ళు కూడా లేదంటే ఇప్పుడు 3 అస్సలు లేదండి. ఎవరికి? త్వరగా చెప్పండి. అస్సలు ఇంట్రెస్ట్ రావట్లే, ప్రారంభం లేదు, ఆసక్తి చల్లారిపోయింది. ఒక మాట చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రావడానికి, మూడు రావడానికి, ఆసక్తి రావడానికి, తనలో ఆసక్తి రావడానికి ఏం చేయాలి? మీకు ఆసక్తి పోతే మీరు ఏం చేస్తారు? ఆసక్తి రావే రోషన్ తెచ్చుకో. సెల్ఫ్ మోటివేషన్ ఏం పనిచేయదు. ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూస్తే కంపరం ఉంది. ఎవరికి? ఎలీషాకి. ఎందుకు వస్తుంది ఆసక్తి? పో నీ దేవుళ్ళు పట్టుకుని పో, నీ ప్రవక్తల దగ్గర పో అని చెప్పి ఇష్టము ముఖం ముందే తిట్టాడు. నాతో నీకేం పని రా అని చెప్పి అన్నాడా లేదా? కానీ ఇప్పుడు అడిగేసరికి ఆసక్తి ఇలా రేపుకుంటున్నాడు. బాగా వినండి, అద్భుతమైన రహస్యం, బ్యూటిఫుల్ సీక్రెట్. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం అందరం కలిసి చదువుదాం. నా యొద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకొని రాము, వాద్యకారుడు ఒకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చను గనుక అతడు ఈ మాట ప్రకటన చేస్తా అన్నాడు. ఒక మంచి అభిషక్తుడు, మంచి వాయిద్యాలను వాయించేవాడు ఒకరిని తీసుకొని రాయా అనేసరికి వీళ్ళు వెంతలు వెతికారు. మోస్ట్ అనాయింటెడ్ వర్షిప్ మ్యూజిక్ లీడర్, మోస్ట్ అనాయింటెడ్ మ్యూజిషియన్ అని కొట్టేసరికి వెతికితే ఒక ఆయన పేరు దొరికింది. ఆయన అన్న గురించి చెప్పారు, అన్న ఈయన వాయిస్తానండి, దయ్యాలు పోతాయి, ఈయన పాడితే దయ్యాలు పోతాయి, ఈయన వాయిద్యం వాయిస్తే ఎంత ఉపశమనం వస్తుందో. దావీదు వాయించినప్పుడు సౌలు దయ్యం ఏమైంది? అపవిత్రాత్మ వెడలిపోయినట్లుగా ఈయన అభిషేకము దయ్యాలు పోయే అంత అభిషేకం ఉంది, కృంగుదల పటాపంచలు అవుతుంది. మంచి మ్యూజిషియన్ అండి. ఆ మ్యూజిక్ అలా స్టార్ట్ చేస్తే వీణ తీసుకొని వాయిస్తే ఇంకంతే, కృంగుదల ఏం కావాలి? పటాపంచలు, దయ్యాలు పారిపోవాలి, తీసుకురని అన్నారు. ఎలీషా కూర్చున్నాడు. సార్, ఎలీషా గారు, అయ్యగారు ఏదో ఒకటి వాయించరా. ఏం వాయించాలంటే నాకు ఇష్టమైన పాట వాయించు.
స్టార్ట్ చేశాడు, మంచి మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. ఆత్మలో ఈయన ఏం చేస్తున్నాడు? ఆ స్తుతి ఆరాధన, కృతజ్ఞతా స్తుతి ఆరాధన సంగీతములతో దేవుని ఆరాధిస్తున్న ఆ అనుభవంలోకి వెళ్ళిపోతే యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను, యెహోవా ఆత్మాభిషేకము ఆయన మీదకు వచ్చెను. అప్పుడు ఈ మాట ప్రకటించాను, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇప్పుడు తిరిగి ఆయన పరిచయం మీద భారం వచ్చింది, ఆయన పిలుపు మీద భారం వచ్చింది. యెహోవా పరిచయం చెప్పినది ఏమనగా, ఈ లోయలో చాలా గోత్రం త్రవించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమన, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులు త్రాగుటకి ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, చిన్నదేది, పెద్ద కార్యం కాదు, దేవుడు చేస్తాడు. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారం గల ప్రతి పట్టణమును, రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లను నరికి నీళ్ళ బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపి వేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయము, నైవేద్యం ఆరాధన, ఉదయకాల ఆరాధన, కృతజ్ఞతాస్తుతులు. నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండిన. తనను ప్రేరేపించుకోవడానికి చల్లరిపోయిన తన ప్రేరణ, ఆత్మలో ప్రేరణ, స్తుతి ఆరాధన వాయిద్యముల ద్వారా తన యొక్క ప్రేరణ, తన ప్యాషన్, దేవుని పిలుపు పట్ల తిరిగి ఆసక్తిని రేపుకున్నాడు. అద్భుతం జరిగింది. ఆ ప్రాంతం అంతా గుంతలతో ఉండను తవ్వారు. ఆ ప్రాంతం అంతా కూడా నీళ్ళు ఏమైనాయండి, పెళ్ళుబుకాయ. ఒక మాటలో చెప్తాను, ఎప్పుడైతే వారు నిజముగా అభిషక్తుడు అక్కడ స్తుతి ఆరాధన ఆరంభించాడో ఆటోమేటిక్గా ప్రాంతం అంతా ఏమైందండి, నీళ్ళ చేత నింపబడ్డాయి, దాహార్తి తీర్చబడింది. ఒక మాట, నాలుగోదిగా స్తుతి చల్లారిపోయిన ప్రేరణను, చల్లారిపోయిన ఆసక్తిని తిరిగి మరలా రేపింది. ఈ మాట గమనించు, చల్లారిపోయావా? స్తుతి ద్వారా తిరిగి నీ ఆసక్తిని ఏం చేస్తాడు? దేవుడు లేపునుగాక. ఆఖరి మాట, సంఖ్యాకాండం 21 అధ్యాయం, నంబర్స్ 21, 16, 17, 18. ఈ మాట చదువుకొని ప్రభుని ఆరాధిస్తాం. నంబర్స్ 21, 16, 17, 18. ఇక్కడ బేయోర్ అన్న ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుండి వారు బేయోరుకు వెళ్ళిరి. యెహోవా జనులు పోగు చేయము, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన బావి. అక్కడ బావి నీళ్ళు ఇస్తారన్నమాట, బేయరు నీళ్ళు, బేయరు ఊబి. అక్కడికి వెళ్ళేసరికి బావి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు 17వ వచనంలో, బావి దగ్గరికి వెళ్ళి ఏమనాలి? మీరు బావి దగ్గరికి వెళ్తే నీళ్ళు కావాలంటే మీరు ఏం చేయాలి? చేదుకోవాలా, తోడుకోవాలి, ఏదో ఒకటి చేస్తారు కదా. కానీ ఇక్కడ హైలైట్ చేశారు, వీళ్ళు ఏం చేశారు? అప్పుడు 17, 21, 17. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి, బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. స్తుతి బావి అని పెట్టారంట పేరు దానికి, స్తుతి బావి, కీర్తన బావి. అక్కడ వెళ్ళి ఆరాధిస్తా ఉన్నా, వర్షిప్ చేస్తా ఉంటా. ఏలికలు దాన్ని త్రవిరి వర్షిప్ చేస్తూ ఉంటే 18వ వచనం చూడండి, ఆటోమేటిక్గా 18వ వచనం, తమ అధికార దండముల చేతును, కర్రల చేతును జనుల అధికారులు దాన్ని స్తుతిస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా దాని నుంచి ఉబుకుతున్న బావి, పెళ్ళుబుకుతున్న ఊట బావి. స్తుతి బావి, కీర్తన బావి దగ్గర ఏముందండి? ఉబుకుతున్న నీరు. నిజమైన స్తుతి ఆరాధన దగ్గర జీవ జల నదులు పెళ్ళి ఉబుకును. అట్టి ఆశీర్వాదము దేవుడు మనందరికి దయచేయను గాక.